హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఎప్పటిలాగే కొత్త విషయంతో మీ ముందుకొచ్చేసాను. ఎప్పుడైనా బ్లూ బనానా గురించి విన్నారా? సరే ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది యెల్లో కలర్‌లో ఉండే అరటిపళ్ళే. అరటికాయ అనగానే గుర్తుకొచ్చేది గ్రీన్ కలర్‌లో ఉండే కూర అరటికాయ గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ అరటిపండు, అరటికాయలో అనేక ప్రయోజనాలున్నాయి. అందుకే చాలా మంది అరటిపళ్ళను ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఈ 2 కాకుండా ఇప్పుడు నీలం రంగు అరటిపళ్ళు కూడా వస్తున్నాయి. వీటిని ఎప్పుడైనా చూసారా? తిన్నారా? వీటి రుచి గురించి మనం తెలుసుకుందాం. వీటి రుచి మనం తినే అరటిపళ్ళ కన్నా భిన్నంగా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి? వీటి రుచి ఎలా ఉంటుంది? వీటి వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నీలం రంగులో ఉండే ఈ అరటిపళ్ళను బ్లూ జావా బనానా అని పిలుస్తూ ఉంటారు. ఇవి అరటిలో ముసా బల్సిసియానా అనే హైబ్రిడ్ రకం. ఈ రకమైన అరటి మొక్కలు ఎక్కువగా మధ్య అమెరికా, హవాయి దీవుల్లో సాగు చేస్తారు. వీటి తొక్కల్లో ఉండే ఒక రకమైన మైనపు పూత కారణంగా ఇవి కాయ దశ నుంచి నీలం రంగులో కనిపిస్తాయి. ఇవి సాధారణ అరటి రకానికన్నా మరింత మందంగా క్రీమీగా ఉంటాయి. చిన్నటి నల్ల గింజలు కూడా ఉంటాయి. మరి వీటి రుచి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. నీలి రంగు జావా అరటిపళ్ళు సాధారణమైన రుచి కలిగి ఉంటాయి. ఇవి వెనెలా ఐస్ క్రీమ్ రుచి పోలి ఉంటాయి. అందుకే వీటిని ఐస్ క్రీమ్ బనానా అని కూడా పిలుస్తుంటారు. అరటిపండు గుజ్జు కూడా మృదువైన ఐస్ క్రీమ్ లా ఉంటుంది. సహజంగా తయారు చేసే ఐస్ క్రీమ్ రుచిలా ఉంటుంది. అలాగే వీటి ప్రత్యేకమైన రంగు కారణంగా నీలి రంగు జావా అరటిపండును డెజర్ట్స్, స్మూతీస్ లో కలిపి ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక నీలిరంగు అరటిపండు కేవలం 105 క్యాలరీలు మాత్రమే కలిగి ఉంటుంది. అంటే ఐస్ క్రీమ్ కన్నా చాలా రేట్లు తక్కువ. కాబట్టి ఐస్ క్రీమ్, స్మూతీస్ వంటి స్వీట్లను తినడం బదులుగా బ్లూ బనానా తింటే మంచి రుచి, ఆరోగ్యం కూడా మంచిది. అధిక క్యాలరీలు శరీరంలో చేరవు. దీంతో బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. సో ఐస్ క్రీమ్ పక్కన పెట్టండి బాస్, చక్కగా బ్లూ బనానా తీసుకోండి. ఇటువంటి మరెన్నో టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.